చిన్నారులు నెయ్యి తింటే మంచిదా కాదా? నెయ్యి డైరీ ఉత్పత్తుల్లో ఒకటి. పోషకాహార పదార్థాల్లో నెయ్యికి ప్రముఖ స్థానమే ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతారు. కానీ చిన్నారులకు నెయ్యి పెట్టడానికి చాలా మంది సంకోచిస్తారు. ఎదిగే పిల్లలకు నెయ్యి పెడితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. మనిషి మెదడు సుమారు 60% కొవ్వులతో ఏర్పడిందే. మనం రోజు తినే ఆహారంలోని కొవ్వులనే ఇది సంగ్రహిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఎంత స్థాయిలో కొవ్వు పదార్థాలను తీసుకుంటే మెదడుకు అంత మంచిదన్నమాట. అయితే అలాని అన్ని కొవ్వు పదార్థాలను తీసుకోకూడదు. శరీరానికి మంచి కొవ్వులను అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాంటి మంచి కొవ్వే నెయ్యిలో ఉంది. నెయ్యిలోని కాకుండా ఇంకా వెన్న, చీజ్, నట్స్, ఆలివ్ ఆయిల్, అవకాడోస్ లో కూడా మంచి కొవ్వులు ఉంటాయి. వీటిని తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మెదడు సక్రమంగా పనిచేయాలంటే సంతృప్త కొవ్వులు ఎంతో అవసరం. అవి నెయ్యిలో పుష్కలంగా లభిస్తాయి. సంతృప్త కొవ్వులు మెదడులోని కణాలను బలోపేతం చేస్తాయి. ఇవి మెదడు చురుగ్గా ఉండేందుకు సహకరిస్తాయి. మెదడులోని నరాల వ్యవస్థను ఉత్తేజితం చేయడమే కాకుండా జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలాగే ఏకాగ్రతను పెంచుతాయి. చిన్నారులకు ఆహారంలో నెయ్యి కలిపి తినిపించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఏదైనా మోతాదు మించితేనే ప్రమాదకరం. వైద్యుల సూచనతో మీ పిల్లల వయసును బట్టి ఎంత స్థాయిలో నెయ్యి పెట్టవచ్చనేది తప్పకుండా తెలుసుకోండి. 6 నెలల వయసు నుంచి పిల్లలకు ఆహారంలో తక్కువ పరిమాణంలో నెయ్యి వేసి తినిపించవచ్చు. వయసును బట్టి క్రమేణా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇవే కాక నెయ్యి వలన మరికొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ తోడ్పడుతుంది, గుండె జబ్బులకు దూరం చేస్తుంది, బరువు తగ్గిస్తుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది, శరీర వాపును తగ్గిస్తుంది, చర్మం జుట్టుకు మేలు చేస్తుంది. ఇవే కాక మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు నెయ్యి తినడం వల్ల కలుగుతాయి. కాబట్టి మీ చిన్నారులకు సందేహం లేకుండా నెయ్యిని తినిపించవచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.